హలో నమస్తే. కరూరులో నటుడు విజయ్ పార్టీకి సంబంధించిన టీవీకే పార్టీకి సంబంధించిన ర్యాలీలో సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ క్షణానికి నేను వీడియో చేస్తున్న సమయానికి 41 మంది మరణించినట్లుగా అధికారికంగా సమాచారం ఉంది. మరికొంతమంది గాయపడి ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో విజయ్ సభలో జరిగిన ఈ తొక్కిసలాట తరువాత ఓ చర్చ దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉంది కదా అనిపిస్తోంది. ఏంటి ఆ చర్చ అంటే, ఈ బహిరంగ సభలని నిషేధించాల్సిన అవసరం లేదా? రాజకీయ పార్టీలు లక్షలాది మంది జనాలని తరలించి బహిరంగ సభలు ఏర్పాటు చేయాల్సిన అవసరం అసలు ఎందుకుంది ఇప్పుడు అని. పార్టీలు సభలు నిర్వహించడం, రాజకీయ పార్టీలకు సంబంధించిన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంబంధించి ర్యాలీలు సభలు నిర్వహించడం కొత్త ఏం కాదు, జరుగుతూ ఉంది. అది ఒకప్పుడు ప్రజలకు తమ విధానం, తమ సిద్ధాంతం, తమ మేనిఫెస్టో ఏంటో చెప్పడం కోసం, లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న తప్పులేంటో చెప్పడం కోసం ప్రతిపక్ష పార్టీలు సభలు నిర్వహించడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. దానికోసం సభలు నిర్వహించి చాలామంది జనాలను అక్కడ గ్యాదర్ చేసి వాళ్ళకి పార్టీలు తమ అభిప్రాయాన్ని, లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్ళి ఓ నిర్ణయం వాళ్ళు తీసుకునేలాగా, తమకు పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునేలాగో, లేకపోతే ఇంకో పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేలాగో ఓ సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాయి. రాజకీయ పార్టీలు సభలు నిర్వహించడానికి ఉద్దేశం తమ పార్టీ విధానాన్ని ప్రజలకు చెప్పడం, లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం. ఇదే కదా పర్పస్, ఇదే కదా. లేదా ఓట్లు అభ్యర్థించడం, నాకు ఓటేయండి అంటూ అడగడం, నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పడం. సో ప్రజలకి కమ్యూనికేట్ చేయడం కోసం మాత్రమే సభలు, ప్రజలకి కమ్యూనికేట్ చేయడం కోసం మాత్రమే ర్యాలీలు. కానీ ఇప్పుడు అవి బల ప్రదర్శనలకు వేదికలుగా మారిపోయాయి, బల ప్రదర్శన చేయడం కోసం జరుగుతున్నవిగా కనపడుతున్నాయి. సో అటువంటి బల ప్రదర్శనలో భాగంగా ఎక్కువ మందిని జనాలను గ్యాదర్ చేయడం కోసం తాపత్రయపడుతున్నాయి, డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, ట్రాన్స్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నాయి, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి, అందరినీ తీసుకొచ్చి ఒక చిన్న ప్లేస్లో కూర్చోబెడుతున్నాయి, నించోబెడుతున్నాయి, తోసేస్తున్నాయి ఆ ప్లేస్లోకి. అక్కడ తొక్కిసలాట్లు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు జనం. సో 41 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు కదా, ఖచ్చితంగా చిన్న విషయం కాదు కదా. ప్రకృతి విపత్తు ఇంకోటో అనుకోవడానికి అవకాశం కూడా లేదు కదా, మ్యాన్ మేడ్ మిస్టేక్ కదా. సో ఇటువంటి మిస్టేక్స్ ద్వారా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అనేది డెవలప్డ్ సొసైటీస్లో ఏమాత్రం కూడా అంగీకారం ఉండేది కాదు, ఆమోదయోగ్యం ఏమాత్రం కాదు. కాబట్టి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు, దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సభలపైన నిషేధం విధించాల్సిన అవసరం ఉంది. సభలపైన నిషేధం విధిస్తే మరి పార్టీలు తమ అభిప్రాయాన్ని ప్రజలకు ఎలా చెప్తాయి? పార్టీలు తమ ఎజెండాను ప్రజలకు ఎలా చెప్తాయి? పార్టీలు తమ మేనిఫెస్టోని ప్రజలకు ఎలా చెప్తాయంటే, ఈరోజు డిజిటల్ మీడియా యుగంలో ఇంత విపరీతంగా కమ్యూనికేషన్ ఉన్న సందర్భంలో పార్టీలు సభలు నిర్వహించాల్సిన అవసరమే లేదు కదా. ఎక్స్పైర్ అయిపోయింది, సభల అవసరం లేదు. ఇంకా సభల అవసరం ఏమాత్రం లేకుండా సోషల్ మీడియా వచ్చింది, లైవ్ టెలికాస్ట్ వచ్చాయి. సదరు విజయ్ ఒక ఇంట్లో కూర్చొని లైవ్లో మాట్లాడితే మొత్తం తమిళనాడు వినడానికి సంబంధించిన అవకాశం ఉంది. నాట్ ఓన్లీ విజయ్ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ప్రసంగం ప్రతి మారుమూల పల్లె వరకు వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాట్లు, అటువంటి నెట్వర్కు, అటువంటి టెక్నాలజీ ప్రస్తుతం మన దగ్గర ఉంది. ప్రతి వ్యక్తికి కమ్యూనికేట్ చేయడానికి సంబంధించిన నెట్వర్క్ ప్రస్తుతం మన దగ్గర ఉంది, అటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. అలాంటప్పుడు సభల పేరుతో ఎంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళు ఇబ్బంది పడేలా చేసి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. నాట్ ఓన్లీ విజయ్, తెలుగు రాష్ట్రాల్లో చూసాం. గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీటింగ్లో తొక్కిసలాటలో 10-12 మంది చనిపోవడం చూసాం. గోదావరి పుష్కరాల్లో చనిపోవడం చూసాం. సో పుష్కరాలు దేవుడికి సంబంధించిన ఈవెంట్స్ అంటే వాటిని మనం ఆన్లైన్లో చేసే పరిస్థితి తక్కువగా ఉంటుంది. సరే, చాలామంది అక్కడ ఫిజికల్గా వెళ్ళాలనుకుంటారు, అది వేరే కథ. దానికి సంబంధించిన ఏర్పాట్లు అవి చూద్దాం. బట్ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన మీటింగ్స్ని ఆపడం ద్వారా ప్రతి ఏటా ఈ దేశంలో కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోకుండా ఆపొచ్చు మనం. 100 మంది అనే మాట ఎందుకంటున్నానంటే, ర్యాలీకి వెళ్తూ వస్తూ యాక్సిడెంట్లో చనిపోతున్న వాళ్ళు ఉంటున్నారు, ఆ ర్యాలీలో తొక్కిసలాట సందర్భంగా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో దేశవ్యాప్తంగా అనేక పార్టీలు ర్యాలీలు వెళ్తూ వస్తూ యాక్సిడెంట్లు, అక్కడ తొక్కిసలాట్లు, ఇలా చనిపోతున్న వాళ్ళ సంఖ్య 100లో ఉంటుంది. దాన్ని ఆపగల అవకాశం ఉంది. ఈ సభలు ఇవి లేకుండా నిర్వహించే పరిస్థితి ఉంటే వాటిని ఆపగలుగుతాం మనం. పొలిటికల్ పార్టీస్ బాధ్యత తీసుకొని, పొలిటికల్ పార్టీసు ఆలోచన చేసుకొని వర్చువల్గా ప్రజలకి కమ్యూనికేట్ చేసే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఈ సభలకి దూరంగా ఉండొచ్చు. సభలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే కూడా లిమిటెడ్ మెంబర్స్తో టౌన్స్లో, హాల్స్లో సభలు ఏర్పాటు చేసుకోవచ్చు. రోడ్ల మీద పెట్టి జనాలందరినీ ఇబ్బంది పెట్టి, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి
ఆ సభకు ముందు ఓ 24 గంటలు, సభ అయిపోయిన తర్వాత 10-15 గంటలు మొత్తం ట్రాఫిక్ జాములు చేసి జనాలందరినీ టార్చర్ చేసి హైవేల పక్కన ఉంటే ఇంకా అది 2 రోజులు 3 రోజుల పాటు దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది. ఇంత అసౌకర్యం దేశ ప్రజలకి కల్పించాల్సిన అవసరం లేదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏమాత్రం కూడా అవసరం లేదు. ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సభలకి ఆల్టర్నేట్గా ప్రజలకి కమ్యూనికేట్ చేయడం ఎలా అనే దానిపైన దృష్టి పెడితే ఈ దేశంలో సభల అవసరం లేదు. 80% పైగా టెక్నాలజీ వాడుతున్నారు, మొబైల్స్ వాడుతున్నారు, ఇంటర్నెట్ యూసేజ్ ఉంది ఇండియాలో మోర్ దాన్ 80. కాబట్టి ఈజీగా కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది. చాలా డెవలప్డ్ కంట్రీసు సభల్ని వదిలేశాయి. చాలా తక్కువగా సభలు పెడుతున్నాయి. టౌన్ హాల్ మీటింగ్స్ లాగా ఒక ఆడిటోరియంస్ ఏదో తీసుకొని దానిలో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. లేదు అంటే లైవ్లో మాట్లాడి ప్రజలకు తమ సందేశాన్ని ఇస్తున్నారు. వన్ వే కమ్యూనికేషనే కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్గా మళ్ళీ నువ్వు రియాక్షన్ తీసుకునేది ఏం లేదు కదా. అలాంటప్పుడు వన్ వే కమ్యూనికేషన్ ఎక్కడుండి చెప్పినా అదే కదా, అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు కదా. దీనిపైన ఒక చర్చ ఈ దేశంలో జరగాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ జరగడం ద్వారా, సభలపైన నిషేధం పెట్టుకోవడం ద్వారా, సభలను ఆపేసుకోవడం ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడుకోగలుగుతాం, డబ్బు వృధా కాకుండా చూసుకోగలుగుతాం, వర్చువల్ విధానంలో మరింత ఎఫెక్టివ్గా ప్రజలకి కమ్యూనికేషన్ కూడా చేయగలుగుతాం.